మ్యాచ్ నెంబర్ 50 అంటే 2024 ఐపీఎల్లో ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న మ్యాచ్ ఇది. అదేవిధంగా ఈ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనబోయేది మనం ఇరు టీంలు చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అనమాట. మ్యాచ్ జరిగేది మాత్రం ఉప్పల్లో, అంటే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పోయి పడతాయి అనమాట ఒక్కొక్క బాలర్. సో అలాంటి ఐపీఎల్ అయితే మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో స్కోరు 200+ క్రాస్ చేసింది. అదేవిధంగా చాలా అంటే చాలా సిక్సెస్ కూడా పడుతున్నాయి ఒక్కొక్క మ్యాచ్లో కూడా. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్కి సగటుగా ఒక 16 సిక్స్లు అయితే ఉంటున్నాయి ఈచ్ టీమ్. సో అదేవిధంగా ఇవాళ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఈ రెండింటి మధ్య ఇంతకు ముందుగా 18 మ్యాచ్లు జరిగితే అందులో 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిస్తే 9 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రెండు టీంల మధ్య ఎంత రైవల్రీ నడుస్తుంది అనేది. అదేవిధంగా ఇవాళ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఓటమిని అనేది చవి చూస్తుంది. అందులో ఒకటి హోమ్ గ్రౌండ్లో చవి చూస్తే ఇంకోటి అవే గ్రౌండ్లో చవి చూసింది. ఈ మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇస్తారా? ఆర్ఆర్ టేబుల్ టాపర్గా ఉంది, మళ్ళీ మ్యాచ్ గెలిచి మా స్థానం ఇదే, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పి ప్రూవ్ చేసుకుంటారా? చూద్దాం. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందో లేదా సంజు శాంసన్ క్యాప్టెన్సీలో ఆర్ఆర్ గెలుస్తుంది. అసలే సంజు శాంసన్ టీమిండియా T20 స్క్వాడ్కి సెలెక్ట్ అయిన ఆనందంలో ఈ మ్యాచ్ మళ్ళీ గెలిచి ఇంకా ఆనందాన్ని డబుల్ చేసుకుంటాడా? ప్యాట్ కమిన్స్ కంబ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్ ఇది నా అడ్డా, ఉప్పల్ నా అడ్డా అని చెప్పి చెప్పుకుంటాడు. ఈ మ్యాచ్తో తెలుసుకుందాం. స్టే ట్యూన్.